హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పినట్టుగా స్వర్ణ దేవాలయం టెంపుల్ హిస్టరీ మొత్తం చెప్పాను. సో ఫాలో కాని వాళ్ళు ఉంటే మళ్ళొకసారి నా ఛానల్ని ఫాలో అవ్వండి. అయితే నెక్స్ట్ అయితే ఇది స్వర్ణ దేవాలయంకి అయితే హైదరాబాద్ టు స్వర్ణ దేవాలయం 77 కిలోమీటర్స్ 1 అవర్ 20 మినిట్స్లో వెళ్ళిపోతాం. అక్కడి నుంచి స్వర్ణ దేవాలయం టెంపుల్ నుంచి వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను వెళ్ళేది మళ్ళీ నెక్స్ట్ చెప్తానన్నాను కదండి, అదే అండి రమణేశ్వరం బంగారు శివలింగం. ఎక్కడా లేని విధంగా అది కూడా బంగారు శివలింగము 3 అడుగుల ఎత్తుతో మనకు దర్శనం ఇస్తూ ప్రపంచం మొత్తంలోనే ఇంత పెద్ద శివలింగాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చండి. అదే రమణేశ్వరం. ఇది వచ్చేసి నాగిరెడ్డిపల్లి గ్రామంలో 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో స్వర్ణ దేవాలయం నుంచి ఉంటుంది. సో అయితే ఎప్పుడైనా మనం ఒకరోజు 1 డే ట్రిప్ వేసుకున్నామంటే స్వర్ణ దేవాలయం ప్లస్ ఈ టెంపుల్ రమణేశ్వరం 2 చూసి రావచ్చు. అది కూడా చాలా తక్కువ టైంలోనే మొత్తం చెప్పాలి అంటే 1 అవర్ 40 మినిట్స్ లేదంటే 1 అవర్ 30 మినిట్స్లో ఈ 2 మనం చూసేస్తాం. సో ఇక్కడ ప్రత్యేకత విషయంగా చెప్పాలి అంటే ఎక్కడా లేని విధంగా ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా, అసలు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్న కొద్దీ చూడాలి అనిపిస్తూనే ఉంటుంది. స్టార్టింగ్ అయితే ఎంట్రన్స్లోనే చాలా శివలింగాల దర్శనం అయితే మనకు కనిపిస్తాయి. ఎవరికన్నా చేత కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇక్కడ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ పర్సన్కి 30 రూపీస్ లాగా వీళ్ళు పే తీసుకుంటున్నారు. సో ఇక్కడైతే కొంచెం డిస్టెన్స్ అంటే నడిచే డిస్టెన్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలా మీకు వీలుని బట్టి చూసుకోవచ్చు. సో ఇక్కడ చరిత్ర ఫస్ట్ చెప్పాలి అంటే ఇది వచ్చేసి 2012లో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారి చేత ఇది స్థాపించడం జరిగింది. సో ఇది ఎందుకు ఇలా అంటే ఇక్కడ ఎందుకు ఇన్ని శివలింగాలు ఉన్నాయి అని చెప్తూ ఉండడానికి కారణం ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం శివుడు శివసహస్రనామాలను 10,000 నామాలతో బ్రహ్మకు బోధిస్తాడట. ఆ బ్రహ్మదేవుడు శివుడి యొక్క గొప్పతనాన్ని 1008 పేర్లతో శివసహస్రనామాన్ని తాండి అనే మహర్షికి బోధిస్తాడట. ఆయన కాలక్రమంగా తాండి మహర్షి మార్కండేయ మునికి బోధిస్తాడట. మార్కండేయ ముని అనే అతను శివ సహస్రనామాలను 1001 నామాలుగా పేర్లు చెబుతూ అలా చేస్తూ ఉంటే సిద్ధగురు శ్రీ రమానంద మహర్షి గారు ఆ బోధనలన్నీ విని ఆయనకు చాలా ఇంట్రెస్ట్గా ఆయన దేవుడి మీద భక్తితో ఇక్కడ అలాగే ఉండాలని ఎన్నో వేల శివలింగాలను మనకు దర్శనం ఇవ్వాలని ఇలా అన్ని రకాలుగా చేశారు. ఇక్కడ బోర్డులు చూస్తే ఒక్కొక్క శివలింగం అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చూపించేది స్ఫటిక శివలింగం అండి, చాలా ఫేమస్. ఇక్కడ చాలా మంచిగా చాలా బాగా దర్శనం ఇస్తుంది ఈ స్ఫటిక శివలింగం అనేది, చాలా బాగుంది. ఇంకా అంతేకాకుండా గ్రామ దేవతలు, పంచలోహ శివలింగాలు, ఇంకా 12 జ్యోతిర్లింగాలు, వేద ఋషి శివలింగాలు, ఆది పరాశక్తి శివలింగాలు, కాలభైరవ శివలింగాలు, భద్రకాళి శివలింగాలు, ఇలా అన్ని రకాల పేర్లతో ఇక్కడైతే దర్శనం ఇస్తూ ఉంటాయి. అయితే నెక్స్ట్ నేను చెప్పే బంగారు శివలింగం ఇక్కడ చాలా బాగా ప్రశాంతంగా మనకైతే దర్శనం ఉంటుంది. రమణేశ్వరంలో చెప్పాలి అంటే బంగారు శివలింగానికి ఉన్నంత పేరు అసలు ఎక్కడా లేదండి. అందుకనే ఇది చూడడానికైనా చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటారు. ఇక్కడైతే ఈ శివలింగం వచ్చేసి 3 అడుగుల ఎత్తులో మనకు దర్శనం ఇస్తుంది శివలింగం. ఎవరైనా ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుంటే వాళ్ళకున్న కష్టాలు కానీ బాధలు కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ పోతాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు అధర్వ శీర్షికాయ నమః అంటూ అభిషేకాన్ని చేస్తారట. దానివల్ల వాళ్ళకున్న సమస్యలు తీరిపోతాయని చెబుతున్నారు. ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి 500 రూపీస్ అయితే పే చేస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారండి. ఎవరైనా అంటే అభిషేకం చేయాలంటే ఈచ్ పర్సన్కి 500 రూపీస్ లాగా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే ప్రతి ఒక్క శివలింగాన్ని అక్కడ ఒక సాయిబాబా రూపంలో అలా చాలా మధ్యలో అలా కొన్ని పెట్టి అంటే ఆయన ప్రతిరూపంగానే వచ్చిన శివుడి ప్రతిరూపంగా వచ్చిన సాయిబాబానే మనం చాలాసార్లు విన్నాం, చూసాం, కథలు చాలా విన్నాం. సో అలా కనిపించేలాగా దర్శనం ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు అన్నీ ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ అదేనండి.
పూర్తిగా ప్రతి ఒక్క శివలింగం, జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసెస్ అన్నీ ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా పెట్టారు. సో చాలామంది ఇక్కడైతే సేవ చేసుకోవడానికి ప్రజలు వస్తున్నారు, భక్తులు వస్తారు. చాలామంది అంటే కొన్ని రోజులు ఉంటూ అవన్నీ చేయడానికి అలా ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. సో మధ్యలో అట్రాక్షన్ లాగా ఉండాలి అంటే చాలా పెద్ద శివలింగం ఒకటైతే ఉంటుందండి ఇక్కడ మిడిల్లో. ఈ 12 జ్యోతిర్లింగాలు అన్ని తర్వాత చుట్టూరా చూసిన తర్వాత సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లాగా ఒక శివలింగం అయితే మనకు దర్శనం ఇస్తుంది. చాలా పెద్ద శివలింగం అండి. చూడగానే మాకైతే నిజంగా కళ్ళు ఇట్లా ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయి అక్కడే ఆగిపోయినాయండి. చాలా అద్భుతంగా అనిపించింది. చాలా ఫేమస్ అండి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ జల శివలింగాలని కూడా చాలా బాగా ఉంటాయి. కానీ అది ఇప్పుడు కొంచెం అంటే క్లీనింగ్ దాంట్లో ఉండడం వల్ల మనకు అదైతే చూపించడం లేదు. సో ఇక్కడ ఎన్నో రకాల అంటే చిన్నగా మన సహస్ర చిన్న చిన్న శివలింగాలు, పెద్ద శివలింగం, అతిపెద్ద శివలింగాలు అలా అన్ని రకాల శివలింగాల దర్శనాన్ని అయితే మనం పూర్తిగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పింది జల శివలింగాలది ఇదేనండి. ఎంట్రీ అయితే లేదు. సో ఆ తర్వాత అమ్మవారి రూపాలు, శక్తి స్వరూపాలు, ఇంకా నేను చెప్పాను కదా గ్రామ దేవతల రూపాలు, అలా అన్ని రకాల స్వరూపాలతో ఉన్న అమ్మవారి రూపాలు అయితే ఇక్కడ మనకు దర్శనం ఉంటుంది. చాలా రకాలుగా అంటే మనం వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు ఎంత మనసుకు తృప్తిగా ఉంటుందంటే ఇక్కడ ప్రతి ఒక్క శివలింగ దర్శనాన్ని చేసుకుంటుంటే అదొక ప్రపంచ లోకంలో అంటే అదొక శివమయంలోకి వెళ్ళిపోయినట్టుగా ఆత్మ అంటే మన మనసంతా అలా హ్యాపీగా అలా తిరుగుతూ ఆ ప్లేస్ అంతా మనకు ఒక అనుభూతిని అయితే ఇస్తుందండి. అమ్మవారి స్వరూపాలను చూస్తున్నా కానీ అలాగే శివలింగ స్వరూపాలను చూస్తున్నా, అదే టైంలో స్ఫటిక శివలింగాన్ని చూస్తున్నా, ఇంకా చెప్పాలి అంటే బంగారు శివలింగాన్ని చూస్తున్నప్పుడు మన మనసు అయితే నిజంగా అసలు ఎంత బాగా డిజైన్ చేసి ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారో, ఎంత బాగా అభివృద్ధి చేశారో అని అనిపిస్తుందండి. నిజంగా చాలా చాలా బాగుంది. మేమైతే హ్యాపీగా పిల్లలు, మేము, అమ్మ, అన్నయ్య, వదిన, మావారు అందరం కలిసి మేము ఇలా ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ దర్శనం వెళ్ళాలి అనుకున్నాం. కానీ చాలా రోజుల తర్వాత మాకు ఇలా దర్శనం చేసుకున్న తర్వాత మా మనసు అయితే చాలా బాగా తృప్తిగా అనిపించిందండి. ఎన్ని రకాల శివలింగాల దర్శనం, అమ్మవారి స్వరూపాలను చూస్తూ హ్యాపీగా మనసు అనేది ఆనందంతో ఒక అనుభూతి లెవెల్లో ఉంటుందండి. లాస్ట్లో చూపిస్తున్న ఇది కూడా చాలా బాగుంటుందండి శివలింగం. మాకైతే ప్రతి ఒక్క లింగాన్ని అదే పనిగా చూస్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. ఎంత బాగా అంటే ఆ మనసుకు ఎంత తృప్తిగా అనిపించిందో. నిజంగా రమణేశ్వరం శివలింగం దర్శనం అనేది మాకు చాలా బాగా నచ్చింది. జరిగిందండి మొత్తానికి అన్నీ చూసేసాము. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుట బాయ్.